ఏలూరు జిల్లా పోలవరం మండలం రెడ్డికుంకాల అనే గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ రావటానికి ప్రథమ కారణం ఏంటంటే గనక దాదాపు రెడ్డికుంకాలను ఆనుకుని ఒక ప్రాజెక్ట్ అనేది ఉన్నది. ఈ ప్రాజెక్టు మనం చూడొచ్చు ఇక్కడ. ఇది 1964లో ఈ ప్రాజెక్ట్ అనే గనక జీప్ రాజు గారు అనేసి ఆయన నిర్మించారనేసి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ప్రకృతి ఒడిలో సాధదీరినట్లుగా ఉన్నది. ఇక్కడికి రావటం GX9 న్యూస్ ఒక అడుగు ముందుకేసి ఇక్కడ రావటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గనక ఈ ప్రాజెక్ట్ను ఆనుకుని ఇంకొక 1-2 కిలోమీటర్ లోపలికి వెళ్తే గనక ఒక వాటర్ ఫాల్ ఉందనేసి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. చాలా అద్భుతకరంగా ఉంటుందని ప్రజలైతే చెప్తా ఉన్నారు అనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. వీళ్ళ మాటల్లోనే ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాము. వీళ్ళు అసలు ఎప్పుడు చూశారు, ఎలాగ వీళ్ళు ఆ వాటర్ ఫాల్ ని చూశారు, ఏంటి పరిస్థితి అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? సార్ ఏం పేరు? బుల్రెడ్డి. బుల్రెడ్డి గారు, అలా ఈ వాటర్ ఫాల్ మీరు ఎప్పుడు చూశారు, అసలు అక్కడ వాటర్ ఫాల్ ఉందని మీకు ఎలా తెలుసు? నేను ఈ దగ్గర 55 సంవత్సరాలు 65 దగ్గర పడుతుంది సార్. ఇప్పుడు ఈ వెనకాలంటే 40 సంవత్సరాల కానించి మాకు వాటర్ ఫాల్స్ ఉందని మాకు తెలుసు. అది దానికి మాకు వెళ్తాయి వాటర్ ఫాల్స్ చాలా మంది అయితే వస్తున్నారు. కాకపోతే మాకు ఇక్కడ ఈ వస్తాయి వెళ్తాకి వాహనాలు అంటే వస్తాయి, ఈ దారు లేక ఇక్కడ ఏమి వెళ్తాకి దానికి వాటర్ ఫాల్స్ వెళ్తాకి ఎవరైనా వచ్చినా వెళ్తాకి కూడా ఒక దారి అన్నది ఒక అని మాకు నిర్మిస్తే దానికి మాకు ఈ గ్రామానికి అభివృద్ధి కావాలన్నా దీనికి ఒక రోడ్డు పోయడం కానీ ఇలాగా వాటర్ ఫాల్స్కి వెళ్తాకి దానికి ఒక దారి అంటే ఒక మామూలుగా ఏదో రకంగా మాకు జరిపిస్తే మాకు చాలా బాగుంటుంది. వచ్చే వాళ్ళకి కూడా మేము వాళ్ళకి సాయపడినట్టు ఉంటాం. గవర్నమెంట్ వారు కూడా మాకు సాయం సహకరించినట్టు ఉంటుంది సార్. అంటే గవర్నమెంట్ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు మాకు ఇలాగ రోడ్డు అని మాకు ఇలాగ రోడ్డు పడాలని, మాకు అక్కడికి వాటర్ ఫాల్స్కి వెళ్తాకి మాకు అక్కడ రోడ్డు పడాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మాకు పిఓ గారు ఇద్దరు ఉన్న పిఓ గారు ఏమని చెప్పారంటే నేనున్నాగా అయితే నేను రోడ్డు చూపిస్తా అక్కడికి వెళ్ళారు సార్. పిఓ గారు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చూసి అయితే నేను రోడ్డు శాంక్షన్ చేస్తాను అన్నారు. మారిపోయారు సార్. ఆయన వెళ్ళాక పిఓ గారు ఐటీ కాడి నుంచి ఎవరు వస్తలేదు, అక్కడి నుంచి అయిపోయింది. వస్తున్నారు పోతున్నారు కానీ ఇది ఇక్కడ ప్రజలు తెలిపిన మాటలు ఏంటంటే కనుక ఎవరైతే ఐటీటీ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళు కలగజేసుకుని మాకు ఈ గ్రామంలో ఉన్న ఈ వాటర్ ఫాల్ ని డెవలప్ చేసి అక్కడికి వెళ్తానికి మార్గాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక ఇక్కడ మేము అభివృద్ధి నొందుతాకి అవకాశం ఉంటుంది. అలాగనే అనేక ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాలు మనం డెవలప్ చేసుకుంటే మాకు కూడా బాగుంటుంది, వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది అనేసి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అయితే కనుక చెప్పడం జరిగింది. మరి ఇది ఆలోచించి ఒక అడుగు ముందుకేస్తారనేసి ప్రభుత్వాన్ని అయితే ఇలా కోరుతా ఉన్నారు.